ఆ పొగరుబోతు సింహం కుందేలు మాటలు పట్టించుకోకుండా అడవిలో అలా వెళ్తూ ఉండగా ఒక కోతి ఎదురయ్యింది. ఎదురైన కోతి, ఓ చిన్న రాజా, ఏ ప్రమాదం లేకుండా క్షేమంగా టౌన్కి వెళ్ళడానికి సరైన దారి ఏదో నేను చెప్పనా అని చిన్న సింహాన్ని అడిగింది. నేనేమన్నా గుడ్డివాడిలా కనిపిస్తున్నానా అంటూ చిన్న సింహం కోతి మీద మండిపడింది. నువ్వు కళ్ళు లేని గుడ్డివాడివి కావు, తెలివితేటలు లేని గుడ్డివాడివి. అందుకే నేను చెప్పే మాటలు నీ చెవికి ఎక్కడం లేదు అంది కోతి. ఎల్లవమ్మ, పెద్ద సలహా ఇవ్వడానికి వచ్చావు అని చిన్న సింహం ఇసుక్కుంటూ ముందుకు నడిచింది. వెళ్ళు, నువ్వు తప్పక సిక్కుల్లో పడతావు అంటూ ఎగిరి చెట్టు మీద కూర్చుంది కోతి. మరీ కొద్ది దూరం వెళ్ళగానే ఉడత ఎదురయ్యింది. అది చిన్న సింహాన్ని ఇదే ప్రశ్న అడిగింది. చిన్న సింహం ఇక కోపం పట్టలేకపోయాడు. మీరందరూ అసలు నా గురించి ఏమనుకుంటున్నారో నాకు అర్థం కావడం లేదు. మీలాగా నాకు 2 కళ్ళు ఉన్నాయి. వాటితో నేను అన్ని చక్కగా చూడగలను. దారిలో గొయ్యి ఉంటే అందులో పడడానికి నేనేమన్నా తెలివి తక్కువ వాడినా అని చిన్న సింహం కోపంగా అరిసేటప్పటికీ ఉడత బిక్కుమొహం వేసింది. చిన్న సింహం ఉడతను కాలితో తన్నుతూ నా ముందు నుండి పో అన్నాడు. ఉడత ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని చెట్టు ఎక్కింది. అదే చెట్టు పైన కూర్చొని చిన్న సింహం మాటలు విన్న చిలుక రెక్కలు టపటప కొట్టుకుంటూ ఈ పొగరుబోతు సింహానికి వాళ్ళ ఏదో అయ్యింది. ఆ చిన్న సింహం టౌన్కి వెళుతున్న దారిలోనే సర్కస్ వాళ్ళు పెద్ద గొయ్యి తవ్వారు. ఆ గోతిని ఇందాక గడ్డితో కప్పుతుంటే నేను చూశాను అంది చిలుక. చిలుక మాటలు విన్న ఉడత వణికిపోతూ నువ్వు చెబుతున్నది నిజమేనా అని ఆశ్చర్యంగా అడిగింది. నిజమే చెబుతున్నాను అంది చిలుక. ఉడత కంగారు పడిపోతూ చిలుకమ్మ, నువ్వు త్వరగా వెళ్ళి చిన్న సింహానికి ఈ విషయం చెప్పిరా అని బతిమలాడింది. చిన్న సింహం తిడతాడు, ఆ తిట్లు తినే ఓపిక నాకు లేదు, నేను వెళ్ళను అంది చిలుక. ప్లీజ్ చిలకమ్మ, వెళ్ళు, నీకు దండం పెడతాను, వెళ్ళి చిన్న సింహాన్ని రక్షించు అని ఉడత చిలుకను బతిమాలింది. ఈ స్టోరీ ఇంకా ఉంది. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ